ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఒక బాటిల్ డిజైన్ చేద్దాం. ఆ బాటిల్ అనేది ఎలా ఉండాలి అంటే లైక్ ఒక మెటల్ ఆ బాటిల్‌కి మనమే ఒక మెటల్ సజెస్ట్ చేద్దాం. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఆ బాటిల్ అనేది మనం ఇంట్లో వాడుతున్న ఒక థర్మాస్ ఫ్లాస్క్ ఉంటుంది కదా! లైక్ సో, దానికి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే రివాల్వ్ ఆప్షన్ తీసుకో. ఓకే. రివాల్వ్ ఆప్షన్‌కి ఫస్ట్ ఒక సెంటర్ లైన్ ఉండాలి. ఓకే. నేను రీసెంట్‌గా ఇంట్లో తీసుకున్న ఒక బాటిల్ వచ్చేసి మిల్టన్. ఓకే. మిల్టన్‌కి సంబంధించిన బాటిల్‌కి సంబంధించిన డైమెన్షన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను దానికి సంబంధించిన డైమెన్షన్స్‌ని వాడుతున్నాను. సో, ఇక్కడ స్కెచ్ వచ్చేసి ఇది ఒక మిల్టన్ డయామీటర్ బాటమ్ డయామీటర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఉంది. సో, 2.54 సెంటీమీటర్స్ కాబట్టి ఒక ఇంచు 25 సెంటీమీటర్స్ 25 ఎంఎం ఈచ్ వన్ అనుకుందాం. ఒక 75 పెట్టుకుందాం. ఓకే. సో, 75 ఇది. ఓకే. 75 కాదు. 75లో హాఫ్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే రివాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నీకు డబుల్ వస్తుంది డైమెన్షన్ అనేది. అబౌట్ యాక్సిస్ రొటేట్ అవుతుంది కాబట్టి. సో, ఇట్ షుడ్ బి డబుల్. సో, ఇట్ షుడ్ బి డబుల్ అవుతుంది కాబట్టి ఇది 37.5 పెట్టేసుకో. ఇది వచ్చేసి హారిజాంటల్ పెట్టేసుకోవాలి లైన్. ఓకే. నౌ వచ్చేసి ఇప్పుడు దీని యొక్క లెంత్ లైన్ వచ్చేసి నేను ఒక 30 to 40 సెంటీమీటర్స్ మధ్యలో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, 30 to 40 సెంటీమీటర్స్ మధ్యలో అనుకుంటున్నాం కాబట్టి ఇది 150 కాబట్టి ఐ గివ్ ఇట్ 150. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సమ్ లెంత్. ఓకే. సో, దీనికి సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ ఇది ఒక 25. ఓకే. 175. సో, ఇది 175 ప్లస్ ఇది ఒక థిక్నెస్ అనేది ఒక 25 పెట్టుకుందాం. సో, టోటల్గా ఒక 200 ఎంఎం అంటే లైక్ 20 సెంటీమీటర్స్. ఓకే. అంటే చిన్న స్కేల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, పెద్ద స్కేల్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే. అండ్ ఇదే స్కెచ్ వచ్చేసి ఇప్పుడు నీకు ఏం చేయాలంటే క్లోజ్ అయి ఉండాలి. మనం బేసిక్ క్లాసెస్లో నేర్చుకున్న దాని ప్రకారం ఏంటంటే క్లోజ్ స్కెచ్ ఉండాలి కాబట్టి నేను మళ్ళీ ఇదే స్కెచ్ని నేను క్రియేట్ చేయడం నాకు లేదు కాబట్టి నేను ఒక 1 ఎంఎం థిక్నెస్ అంటే నా బాటిల్ యొక్క థిక్నెస్ 1 ఎంఎం ఉంటే సరిపోతుంది. ఈ కంప్లీట్ స్కెచ్ అనేది నాకు థిక్నెస్తో ఇవ్వాలి. సో, ఈ 1 ఎంఎం థిక్నెస్ తోటి నీకు ఇన్సైడ్ కావాలా అవుట్ సైడ్ కావాలా నీ ఇష్టం, అది రివర్స్ పెట్టుకుంటే లోపలికి వస్తుంది. ఓకే. సో, అప్పుడు డైమెన్షన్స్ అనేవి నువ్వు ఇచ్చిన అన్నీ కూడా అవుటర్ డైమెన్షన్స్ అవుతాయి. సో, ఇది ఇన్సైడ్ పెట్టేసుకుంటాను నీ ఇష్టం అది. ఓకే. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ నాకైతే ఇది ఇన్సైడ్ పెట్టుకున్నాను ఎందుకంటే నా అవుటర్ డైమెన్షన్స్ నేను తీసుకున్నాను కాబట్టి అవుటర్ డైమెన్షన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేసేసుకో. ఈ ఎండ్స్ అనేవి క్లోజ్ ఎండ్స్ పెట్టేసుకో. ఓకే. ఇవి కండిషన్స్. ఇవి స్టార్టింగ్ క్లాసెస్లో నీకు ఇంట్రడక్షన్స్లో చెప్పి ఉండొచ్చు. సో, ఇవి బేసిక్ కండిషన్స్, ఇవి ఫాలో అవ్వాల్సిన రూల్స్. సో, వీటిని క్లోజ్ ఎండ్స్ వేసేసుకొని సో నౌ యూజ్ రివాల్వ్ ఆప్షన్. ఓకే. సో, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ బాటిల్. ఓకే. అండ్ ఇక్కడ చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఒకవేళ ఫస్ట్ క్లాస్ విని ఉంటే నేను ఎప్పుడు షార్ప్ ఎడ్జెస్ని ఎంకరేజ్ చేయను. సో, దానికోసం మనం ఏంటంటే స్మూత్ ఎడ్జెస్ కింద పెట్టుకోవాలి. స్మూత్ ఎడ్జెస్ పెట్టుకోవాలంటే నువ్వు స్కెచ్లోనే క్రియేట్ చేసేటప్పుడు నువ్వు స్మూత్ ఎడ్జెస్ కింద పెట్టుకోవచ్చు. లేదు అంటే 3Dలో కూడా నువ్వు చేసుకోవచ్చు. సో, నేను ఒకవేళ చేద్దాం అనుకుంటే ఇలా ఇక్కడ చేసుకోవచ్చు 3Dలో. నేను మరీ ఎక్కువ పెట్టదలుచుకోలేదు. స్మూత్ ఎడ్జెస్ స్మాల్, వెరీ స్మాల్ 1 mm. ఎస్, దిస్ ఈజ్ ఓకే. 1 mm ఇస్ ఫైన్. ఓకే. ఇలానే మిగతా అన్నిటికి కూడా 1 mm సరిపోతుంది. సో, ద సేమ్ వే ఇది వచ్చేసి ఓకే. ఇది 1 mm ఎడిట్ చేసి ఇది 1 mm. సో, నీకు ఎక్కడెక్కడైతే నీకు జాయింట్స్ వస్తున్నాయి అనిపిస్తుందో అక్కడక్కడ అన్నిటికీ ఒక 1 mm థిక్నెస్ అనేది. సో, 1 mm థిక్నెస్ తోటి నీకు ఒక ఫిల్లెట్స్ అనేది పెట్టేసుకో స్మూత్ ఎడ్జెస్కి. ఓకే. మనం ఫస్ట్ డిజైన్ చేద్దాం అనుకునేది ఏంటి, ఒక ఫ్లాస్క్ లాంటిది, థర్మాస్ ఫ్లాస్క్ లాంటిది. సో, నువ్వు ఇప్పుడు బేసిక్గా నువ్వు ఏం చేస్తున్నావు, సపోజ్ ఇది ఇన్నర్ ఫ్లాస్క్ అంటే ఇన్నర్గా ఒక మెటీరియల్ అనుకున్నాం, దీని అవుటర్ ఇంకోటి క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం సాధ్యమైనంత తక్కువ టైం అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. అంటే ఇది స్టార్టింగే రాదు, అలవాటు అవుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది. స్టార్టింగే ఇమాజినేషన్లో మనకు అన్నీ ఒకేసారి రావు కాబట్టి సాధ్యమైనంత తక్కువ టైంలో మనం ఒక మంచి డిజైన్ని అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో, అప్పుడే మనకు ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుంది మైండ్లో. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది మళ్ళీ నేను డిజైన్ చేయడం ఎందుకు అంటే ఇలాంటి ఇలాంటి ఒక ఫ్లాస్కే మనకు యూజ్ చేస్తున్నాను కాబట్టి సో దీన్ని నేను మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ వాడుకుంటాను. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫైల్ సేవ్. ఓకే. సేవ్ అని చెప్పేసి డెస్క్టాప్లో ఐఎమ్ గివింగ్ యూ 1 ఫోల్డర్ నేమ్ సంథింగ్ ఒక బాటిల్ అని నేమ్ ఇచ్చేసి ఓకే. ఈ బాటిల్లో
ఇక్కడ నేమ్ వచ్చేసి ఇన్సైడ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేది. ఓకే, నెక్స్ట్ ఇంకో దానికి వచ్చేసి నేమ్ వచ్చేసి అవుట్ సైడ్ అని చెప్పి. ఓకే, ఇన్సైడ్ అని ఒక నేమ్ ఇచ్చావు, అవుట్ సైడ్ అని నేమ్ ఇచ్చావు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఉన్నదానికి నీకు ఇప్పుడు వచ్చేసి అవుట్ సైడ్, అంటే ఇన్సైడ్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది, ఇప్పుడు అవుట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు నీ పాయింట్ ఏంటి, ఇన్సైడ్లో ఉన్న దానికి కంటే అవుట్ సైడ్ అనేది ఇంకొంచెం ఒక 1 mm థిక్నెస్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇన్సైడ్ వచ్చేసి అవుట్ సైడ్ దాంట్లో ఇన్సర్ట్ అవ్వాలి. సో అప్పుడు నువ్వేం చేయాలి అంటే థిక్నెస్ అనేది, సో ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను, ఇదంతా అవసరం లేదు, ఈ ఫిల్లెట్స్ చేస్తున్నాను. ఓకే, ఈ స్కెచ్ కూడా రివాల్వ్ అనేది తీసేసి, నేను ఫస్ట్ ఎడిట్ చేసిన స్కెచ్ ఉంది కదా, సో ఆ స్కెచ్లో మనకి ఇది అవుటర్ డైమెన్షన్స్ ఏంటి, ఇది ఉన్నాయి కదా. సో ఇది అవుటర్ డైమెన్షన్స్ అనేది ఇప్పుడు ఇందాక చేసిన దాంట్లో ఇన్నర్ డైమెన్షన్స్ అవుతాయి. సో ఇప్పుడు నువ్వు ఫిల్లెట్స్ మన ఆఫ్ సైడ్ ఇస్తే ఏం చేయాలంటే ఈసారి అవుట్ సైడ్ తీసుకో, ఇందాక ఇన్సైడ్ తీసుకున్నావు కదా, ఈసారి అవుట్ సైడ్ తీసుకో. ఇవన్నీ ట్రిమ్ చేసేసి, ఇదంతా ఎందుకు మళ్ళీ కొత్తగా గీసుకోవచ్చు, యూర్ విష్, ప్రాబ్లం లేదు. బట్ ఇలా అలవాటు చేసుకుంటే బెటర్ మా ఇంటికి. సో ఇప్పుడు నేనేం చేశాను, ఇది అవుట్ సైడ్ పెట్టేసుకున్నాను, 1 mm అనేది సేమ్ థిక్నెస్ అవుట్ సైడ్ పెట్టుకున్నాను. సో అప్పుడు ఏంటి అంటే ఇన్సైడ్ అనేది ఇందాక అవుట్ సైడ్ది ఇప్పుడు ఇన్సైడ్లో నీకు ఫిట్ అయిపోతుంది సేమ్. ఓకే, సేమ్ ఇందాకలాగా క్లోజ్ రెండ్స్ పెట్టేసి మళ్ళీ ఒక స్కెచ్. ఓకే, సో క్లోజ్ రెండ్ పెట్టేసి నవ్వు ఇప్పుడు వచ్చేసి ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అయిపోయి నవ్వు సేమ్ సెలెక్ట్ రివాల్వ్, ఇది. సో ఒక రివాల్వ్ ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇందాక ఏ విధంగా అయితే 1 mm నువ్వు క్రియేట్ చేసావో ఫిల్లెట్స్ అనేవి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెలెక్ట్ ఫిల్లెట్, ఇది ఒక 1, ఇదొకటి, ఇదొకటి. సో ఇది ఒక 1 mm 1 mm 1 mm పెట్టేసుకున్నావు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ దీన్ని సేవ్ చేసుకో. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి రెండుని అసెంబుల్ చేసుకోవాలి. సో అసెంబుల్లో సెలెక్ట్ అసెంబ్లీ. ఓకే, ఓకే, ఫస్ట్ ఇన్సైడ్ ఓపెన్ చేయి. ఓకే, ఇన్సైడ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ది. సో ఇప్పుడు నీకు రెండు సేమ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక దాంట్లో ఇంకోటి ఇన్సర్ట్ అవ్వాలి. సెలెక్ట్ మేట్, ఈ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ దిస్ ఏరియా. సో ఇప్పుడు ఏంటి, ఒక బాటిల్ లోపల ఇంకో బాటిల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైన్. సో రెండు బాటిల్స్ యొక్క హైట్ సేమ్ ఉంది కాబట్టి బాటమ్ టచ్ చేయకండి. బాటమ్ టచ్ చేస్తే ఏమవుతుంది అంటే రెండు బాటమ్స్ కూడా ఒకే ప్లేస్కి వస్తాయి. ఓకే, సో మనం ఓకే ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ హైట్స్ చూసుకుందాం. ఈ హైట్ అనేది ఇది. సో ఇప్పుడు మనం డిజైన్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ లాంటిది ఏం చేద్దామంటే ఒక 1 mm అనేది బాటమ్కి అనేది ఎక్స్ట్రా పెట్టేది ఉండే. సో వి డిడ్ ఏ మిస్టేక్ లైక్ దట్. సో ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. సో చేసేటప్పుడు డిజైన్స్ చేసేటప్పుడు మనకి ఇలాంటి ఒక ఆలోచన అనేది రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇవి రెండింటికి బాటమ్స్ అనేవి ఫైన్. మనకి ఇది హైట్ పెట్టుకుంటే ఫైన్ సరిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. రెండింటికి బాటమ్స్ అనేవి సరిపోయింది, ఇది లోపలిది ఇది బయటది. సో ఫైన్. ఓకే, 1 mm థిక్నెస్ కాబట్టి ఫైన్ సరిపోయింది. అండ్ ఇది కుదిరితే ఇది కూడా లోపలిది ఒక 1 mm థిక్నెస్ పెట్టుకుందాం, ఇది లోపలిది. ఓకే, సో ఇది కూడా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఆఫ్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, ఈసారి లోపల ఇది. సో 1 mm. సో 10 mm is a very big thing. ఓకే, ఇక్కడ 1 mm చేంజ్ అయ్యి ఓకే, నో క్లోజ్. ఓకే, ఎస్ చేసి సో ఇది మళ్ళీ హైట్ బయట నుండి పెట్టుకుంటే సి. ఓకే, సో ఇన్సైడ్ది కూడా మనకు కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ కుదిరితే దీన్ని కూడా నువ్వు పెట్టుకోవచ్చు, ఈ లోపల ఉన్న ఇన్సైడ్ బాక్స్ని కూడా నువ్వు కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇందాక ఎందుకు కనబడంటే కరెక్ట్ మెర్జ్ అయిపోయింది. సో ఇది కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్సైడ్ దాన్ని కూడా యూ కెన్ యూస్ సేమ్ ఇందాకట్లానే ఇన్సైడ్ ఓపెన్ చేసి
సేమ్ 1 mm. ఇది 1 mm పెట్టేసి ఓకే సేమ్. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే పర్ఫెక్ట్. ఓకే, అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు నువ్వు ఇదేం చేస్తావు అంటే లైక్ ఇంకొంచెం డిజైన్లో ఇది ఫుల్లీ కన్స్ట్రక్ట్ ఉందో చెక్ చేసుకో. సో ఇది ఫుల్లీ కన్స్ట్రక్ట్ అంటే ఫుల్లీ కన్స్ట్రక్ట్. ఓకే, ఇంకేదో కన్స్ట్రక్ట్ మిగిలింది. సో ఇప్పుడు మిగిలిన దానికి అంటే నాకు తెలిసినంత వరకు ఎందుకు మిగిలింది అంటే ఫుల్లీ కన్స్ట్రక్ట్ అంటే ఇక్కడ F1 ఉంది, ఇది ఫిక్స్డ్ పొజిషన్. ఫుల్లీ కన్స్ట్రక్ట్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మైనస్ అనేది ఉండాలి. ఓకే, సో అది ఉండకుండా ఉండాలంటే ನಾವು ఒక పని చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఏముంటుందంటే నీకు రొటేషన్స్ అనేవి ఉంటాయి. అంటే నీకు టాప్ అండ్ బాటమ్కి నువ్వు ఫిక్స్ చేస్తావు, లెఫ్ట్ అండ్ రైట్కి నువ్వు ఫిక్స్ చేస్తావు. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇది కాదు. సో ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకొని, వర్టికల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఎనీ 2 ప్లేన్స్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, దాంతోపాటు దీని ప్లేన్. సో ఈ రెండింటిని కలిపి ఒక మెర్జ్ చేసుకో. లైక్ అది మెర్జ్ చేస్తావా, యాంగిల్ పెట్టుకుంటావు అని ఇష్టం అది. సో ఓకే చేసి 2 కోయిన్సిడెంట్గా పెట్టేసి ఓకే చేసి. సో నవ్వు ఇప్పుడు చూస్తే రెండింటికి కలిపి ఫుల్లీ కనెక్షన్. అంటే ఇప్పుడు ఈ మూవ్మెంట్ అనేది జరగదు, ఇటు కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది కాబట్టి సెలెక్ట్ సేవ్. ఓకే, బాటిల్ అనే దాంట్లో నువ్వు ఇప్పుడు అది అసెంబ్లీ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. అసెంబ్లీ బాటిల్. ఓకే, సో అసెంబ్లీ బాటిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైల్, సేవ్ యాజ్, స్టెప్ 5. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను చేసి మనం ఏం చేస్తామంటే యాన్సెస్కి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ అవర్ యాన్సెస్. సో ఫస్ట్ యాన్సెస్ వచ్చేసి నేను ఇప్పుడు 2 మెటీరియల్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి స్టీల్ మెటీరియల్. ఓకే, స్టీల్ మెటీరియల్ వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి కాపర్ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ కాపర్ తీసుకుందాం. కాపర్ అనేది ప్రాపర్టీస్ అనేవి ఇన్బిల్ట్గా ఆల్రెడీ దీంట్లో జనరల్ మెటీరియల్స్లో ఉంటుంది. సో మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ మెటీరియల్స్ నుంచి అనేసి యాడ్ చేసుకుందాం. జనరల్ మెటీరియల్స్, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మెటీరియల్స్ నేమ్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి కాపర్ కూడా ఉంది. ఫైన్, నెట్ నుంచి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు, 2 కూడా మనకు ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ నీకు అవసరం లేదు, నీకు కొత్తగా నువ్వు ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం నెట్ నుంచి తీసుకున్న వాల్యూస్ని యూ కెన్ చేంజ్ ఇట్ హియర్. ఓకే, సో ఇప్పటికైతే అవసరం లేదు. స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి ప్రాపర్టీస్, కాపర్కి సంబంధించి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అండ్ నీకు ఇంకా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేద్దాం, నేను ఓన్గా చేద్దాము అనుకుంటే మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి ఇది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చేసి నీకు నేను చూసిన దాని ప్రకారంగా మిల్టన్ వాళ్ళు SS304 యూజ్ చేస్తున్నారు స్టీల్. సో ఒకవేళ ట్రై చేస్తా అంటే యూ కెన్ ట్రై. ఆ వాల్యూ వేరే ఉంటుంది, ఇది నెట్లో కొడితే వస్తుంది. SS304 థర్మల్ కండక్టివిటీ అంటే మనకి నెట్లో వచ్చేస్తుంది. ఆ ప్రాపర్టీ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. దెన్ బ్యాక్ టు ప్రాజెక్ట్. మనం కూడా ఇప్పుడు SS304 అనుకుందాం. ఓకే, ఇంపోర్ట్ జామెట్రీ బ్రౌజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు డెస్క్టాప్లో బాటిల్ అనే దాంట్లో మన ప్రోడక్ట్ ఉంటుంది. సో ఓపెన్, స్టెప్ 5 ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి మోడల్. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే లైక్ మనకి కాపర్ బెటర్గా ఉంటుందా, స్టీల్ బెటర్గా ఉంటుందా నాకు తెలియదు. ఓకే, బట్ ఇప్పుడు ఏంటి అంటే నేను సింపుల్గా ఏం చెప్తాను అనుకున్నా అంటే ఈ వీడియోలో సింపుల్గా నువ్వు ఒక ఏం చేసావు, ఫ్లాస్క్ డిజైన్ చేసావు. రైట్, ఆ ఫ్లాస్క్ అనేది చేసినప్పుడు ఒక మంచి ఫ్లాస్క్ని నువ్వు డిజైన్ చేయాలి. మంచి ఫ్లాస్క్ని డిజైన్ చేయాలంటే లోపల ఉన్న టెంపరేచర్ అలానే ఉండాలి. అంటే లోపల ఉన్న టెంపరేచర్ లోపలనే ఉండి బయటకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒక మంచి ఫ్లాస్క్ని నువ్వు డిజైన్ చేసినప్పుడు ఓకే, దట్ ఈస్ ఎ గుడ్ ఫ్లాస్క్. దానికోసం నువ్వేం చేస్తున్నావు, నీ డిజైన్లో 2 ఇండివిజువల్ మెటల్స్ చూసుకొని లోపల ఒక కోటింగ్కి ఒక మెటల్ ఇచ్చేస్తున్నావు, బయట ఉన్న దానికి ఒక కోటింగ్కి ఒక మెటల్ ఇచ్చేసి చెక్ చేసుకుంటున్నావు. వైస్ వర్సా. నీకు ఏది బెస్ట్ వస్తుందో నాకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు. యూ జస్ట్ చెకింగ్ దట్. ఎలా చెక్ చేస్తున్నావు అనేది ప్రాసెస్, అంతే సింపుల్. సో ఇది కాపర్ బెస్ట్ వస్తుందా లోపల బయటకు వస్తుందా అనేది మనకు అనవసరం. నువ్వు చెక్ చేస్తున్నావు. ఒకవేళ 2 బెస్ట్ కాకపోతే ఇంకో మెటీరియల్ తీసుకుంటాం. ఓకే, సో దట్స్ ఫైన్. ఫస్ట్ వచ్చేసి జామెట్రీ, ఇది వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపర్ అనుకుంటున్నాను. సో అసైన్ కాపర్. ఓకే, సెకండ్ వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసి స్ట్రక్చరల్ స్టీల్ ఉంది, అంటే ఇది మైండ్ స్టీల్. ఇది నేను స్టెయిన్లెస్ స్టీల్ కింద మార్చాను. ఓకే, మెష్ వచ్చేసి రైట్ క్లిక్ జనరేట్ మెష్ కొట్టేసి. ఓకే, మెషింగ్ అనేది ప్రాసెస్ ఏంటి అంటే ఇది చాలా పెద్ద టాపిక్. దానికి సపరేట్ ఇంకొక వీడియో ఉంటుంది మన దాంట్లో. చాలా పెద్ద లెంతీ టాపిక్ అది. మెషింగ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి,
చాలా ఎఫెక్ట్ ఉంటుంది మెషిన్ వల్ల రిజల్ట్స్లో. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఒక నార్మల్గా డిఫాల్ట్ ఒక మెషిన్ అనేది సైజ్ అనేది పెట్టేస్తున్నాను. సో మెషిన్ అయిపోయింది. ఈ మెషిన్ అంత బాగాలేదు ఇది. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే డిఫాల్ట్ కొంచెం నేను సైజ్ తగ్గిస్తున్నాను, ఒక 5 mm. సో నీకు 5 mm అనేది మంచిగా ఉందా లేదా ముందే ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్కి నువ్వు పక్కన ఒక సింబల్ ఉంది. ఆ సింబల్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత మంచి మెషిన్ వస్తున్నట్టు. సో 5 mm కూడా సరిపోవట్లేదు, నీకు 2 mm పెట్టుకో సరిపోతుంది. చాలా చిన్నగా ఉంది కర్సర్. ఓకే, ఇది ఫైన్. నేను ఇప్పుడు ఇది పాజ్ చేస్తుంది. ఫైన్. ఓకే, ఇప్పుడు చూసావా, ఇందాక మెష్ కంటే ఇప్పుడు మెష్ చాలా బెటర్గా ఉంది. సరిపోతుంది. ఇప్పుడు ఈ మెషిన్ అనేది సరిపోతుంది నార్మల్గా. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా మీకు థర్మల్ కండక్టివిటీకి, మన డైరెక్ట్ కండక్షన్కి, కన్వెక్షన్కి అండ్ రేడియేషన్స్కి డిఫరెన్స్ ఐడియా వచ్చింది, రైట్? సో నేను మళ్ళీ అది రిపీట్ చేయాల్సుకున్నది. ఒకవేళ కావాలంటే ప్రీవియస్ వీడియోలో మళ్ళీ చూడండి. ఓకే, ఇప్పుడైతే నేను జస్ట్ ఏం చేస్తున్నాను అంటే, కండిషన్ అనేది లోపల నాకు వాటర్ ఉందని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ ఇమాజిన్ లోపల ఒక వాటర్ ఉంది. ఓకే, క్యాప్ లేకున్నా కానీ క్యాప్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఇట్స్ కంప్లీట్ క్లోజ్డ్ వన్ అనుకోండి. ఓకే, ఇట్స్ నెక్స్ట్ కన్వెక్షన్, లోపల ఒక కన్వెక్షన్. సో కంప్లీట్గా వచ్చేసి జస్ట్ యాడ్ కంప్లీట్ యాడ్. ఇట్స్ చూసుకోండి మొత్తం ఒకసారి లోపల అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకు సెలెక్ట్ అవ్వలేదు, యూనిట్ సెలెక్ట్. సో లోపల ఇన్సైడ్ మొత్తం అంతా వాటర్తో ఫిల్ అయిపోయింది. సార్ ఓకే ఫైన్. ఇప్పుడు కన్వెక్షన్ సెలెక్ట్ చేస్తే లోపలంతా వాటర్తో ఫిల్ అయ్యిందని చెప్పేస్తాం. లోపల వాటర్ టెంపరేచర్ ఎంత ఉంది? సో లెట్ అస్ అస్యూమ్ ఒక కోల్డ్ వాటర్ పెట్టాం అనుకుందాం, ఒక 10 degrees అనుకుందాం. సో వెరీ కోల్డ్ వాటర్, 5 degrees అనుకుందాం. సరే, 5 degrees వాటర్ ఉందని చెప్పి ఇచ్చేసారు. బట్ నా పాయింట్ ఏంటంటే, అది వాటర్ అని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది? సో వాటరే ఉందని చెప్పి ఎలా అనుకుంటావు? లోపల గ్యాస్ కూడా ఉండొచ్చు, గాలి కూడా ఉండొచ్చు కదా. సో వాటర్ని డిఫైన్ చేసే ప్రాపర్టీ ఇది, ఫిల్లింగ్ కోఎఫిషియంట్ వాల్యూ. సో ఈ ఫిల్లింగ్ కోఎఫిషియంట్ వాల్యూ వాటర్కి డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి కన్వెక్షన్ వచ్చేసి ఇది చేంజ్ చేస్తున్నాను. సో కన్వెక్షన్ వాల్యూ అనేది ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే, ఇది నేను ఎంత ఇస్తున్నాను అంటే 4.7067 e⁻². ఓకే, డిఫరెంట్ పేపర్స్, డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ చూసి తెలుసుకున్న నాకు అర్థమైందంటే, ఒక వాటర్కి ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇది నేను ఇచ్చాను. ఇట్ మే రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. బట్ నేను కొన్ని పేపర్స్ స్టడీ చేసిన తర్వాత నాకు ఈ వాల్యూ అనేది ఒక ప్రాపర్గా దొరికిన వాల్యూ ఇది. ఓకే, ఇది చాలా డిఫెక్ట్ చేస్తుంది మీకు వాల్యూస్ని. మీకు కావాలంటే మళ్ళీ ఇంకొక ప్రాక్టికల్గా మీరు ఇంకొక వేరే వాల్యూస్ని ఇవ్వచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి ఓకే టెంపరేచర్ అప్లై చేస్తుంది బాడీ మొత్తం. ఓకే, ఈ మూడింటికి నేను ఆల్రెడీ డిఫరెన్సెస్ ఆల్రెడీ చెప్పి ఉంచాను నేను. సో అందుకే మళ్ళీ చెప్పట్లేదు నేను ఇది. ఓకే, నేను ప్రీవియస్ వీడియోస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కన్వెక్షన్ని, కండక్షన్ని, రేడియేషన్స్ ఎలా గుర్తుపట్టాలి. ఓకే, సో నేను అవుటర్ బాడీ అంతా నేను ఒక టెంపరేచర్ వాల్యూ అప్లై చేస్తున్నాను, కండక్షన్ అప్లై చేస్తున్నాను జస్ట్. ఓకే, సో ఇది ఒక రూమ్ టెంపరేచర్ 27 degrees అందులో అనుకుందాం. ఓకే, 25 to 27 మధ్యలో ఒక రూమ్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్ వచ్చేసి థర్మల్గా టెంపరేచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, నేను హీట్ ఫ్లక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకో, ఇన్సైడ్ వచ్చేసి నీకు కాపర్ ఉంది. ఓకే, అవుట్ సైడ్ వచ్చేసి స్టీల్ ఉంది. లోపల వచ్చేసి నువ్వు 5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అప్లై చేస్తావు. అవుటర్ సైడ్ వచ్చేసి 27 degrees అప్లై చేస్తావు. సో ఇప్పుడు నీ బాటిల్ అనేది ఎంత టెంపరేచర్ అబ్జర్వ్ చేస్తావు చూద్దాం, సాల్వ్ చేసి. ఓకే, రిజల్ట్ సాల్వ్ అయిన తర్వాత టెంపరేచర్ చూడండి. సో టెంపరేచర్ మ్యాక్సిమం వచ్చేసి అవుట్ సైడ్ మొత్తం 27 degrees అంది. ఇన్సైడ్ వచ్చేసి 5.67 అంటే లోపల నువ్వు 5 degrees అప్లై చేస్తావు కదా. అవుట్ సైడ్ యొక్క టెంపరేచర్ అనేది ఇన్సైడ్ అనేది కొంచెం పెరిగింది. ఓకే, నాట్ మచ్, కొంచెం. ఓకే, ఇది వచ్చేసి హీట్ ట్రాన్స్ఫర్ రేట్. అంటే ఈ వాల్యూస్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఎంత ఎఫిషియెంట్గా నీకు లోపల నుంచి బయటకి, బయట నుంచి లోపలికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది చూస్తున్నావు. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే నీకు ఎక్కడ హీట్ ట్రాన్స్ఫర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ చూసుకుంటే ఓకే బాటమే ఎక్కువగా ఉంది. ఓకే, సో లోపల ఎక్కువ, ఇక్కడ కింద నుంచి నీకు హీట్ అనేది ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మినిమం వాల్యూ కూడా అక్కడే వస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒక లోపల ఏమంటారు, లోపల బాడీది ఒక మ్యాక్సిమం ఉంటుంది, బయట ఉంటుంది. సో ఇప్పుడు ఇది హైడ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, ఇది కంప్లీట్గా ఇది లోపలిది.
ఓకే. సో ఆ విధంగా. అండ్ ఇప్పుడు ఒక విషయం నాకు ఏంటంటే మీరు ఓల్డ్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు ఓకే. నేను ఇది జస్ట్ 20% డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పి ఇచ్చేస్తాను. అలా కాకుండా ఇది ఒక అట్మాస్ఫియర్ కండిషన్ లైక్ ఒక ఏమంటారు ఎయిర్‌లో ఉందంటే లైక్ రూమ్‌లోనే బట్ ఎయిర్ కూడా ఉంది దాని చుట్టుపక్కల. అంటే బాడీ అనేది 27 డిగ్రీస్ సేమ్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో కాకుండా సేమ్ అదే టెంపరేచర్‌లో ఉండి దాని మీద ఎయిర్ యొక్క ఫిల్మ్ కోషెంట్ వాల్యూ కూడా యాడ్ అవుతుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు వాల్యూస్ నోట్ డౌన్ చేసుకోండి. సో 27 డిగ్రీస్ 5.67 కొంచెం 68 ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐయామ్ డూయింగ్ టెంపరేచర్ ఇది అప్లై చేసి ఓకే చేసి చిన్న లాజిక్ ఏం అప్లై చేస్తాను కన్వెక్షన్ క్లిక్ చేస్తున్నాను. సో చేయడం వల్ల ఏమైందంటే నేను మళ్ళీ కన్వెక్షన్స్ అన్నిటికీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది వచ్చేసి ఇక్కడ ambient టెంపరేచర్ ఇంపోర్ట్ సింప్లిఫైడ్ ఎయిర్ విత్ చేసుకో ఓకే. ఇది వచ్చేసి 27. సో ఇప్పుడు ఇందాక అప్లై చేసిన టెంపరేచర్ అనేది డిలీట్ చేసేసి అవసరం లేదు. ఇది కన్వెక్షన్ లోపల ఉంది, ఈ కన్వెక్షన్ బయట ఉంది. సో జస్ట్ ఇమాజిన్. సో ఇన్సైడ్ ఉన్నదేమో వాటర్, అవుట్ సైడ్ ఉన్నదేమో ఎయిర్. ఎయిర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్లో సాల్వ్. సో ఇప్పుడు వాల్యూస్ చూడండి, ఇది కంప్లీట్ డిఫరెంట్గా వచ్చింది. సో రెండు కూడా అవుట్ సైడ్ 5 degrees తీసుకుంది, ఇన్సైడ్ 5 degrees తీసుకుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఇప్పుడు. ఓకే. సో ఈ విధంగా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే లైక్ ఇది ఇలా కాకుండా సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇప్పుడు ఇన్సైడ్ కాపర్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ పెట్టేసి అవుట్ సైడ్ కాపర్ పెడదాం. మళ్ళీ సారీ ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి టెంపరేచర్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. అవుట్ సైడ్ కాపర్ ఉంటే లోపల స్టెయిన్లెస్ స్టీల్ వాల్యూ అయితే ఇన్సైడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ పెట్టావు, అవుట్ సైడ్ వచ్చేసి కాపర్ పెట్టుకున్నావు. సో దీనివల్ల నీకు ఏంటి అంటే చేంజెస్ వచ్చాయి. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి మెటీరియల్ చేంజెస్ చేయడం వల్ల నువ్వు గమనించిన టెంపరేచర్ లాస్ అనేది ఇంత. ఓకే. ఇందాక 5.687 ఉండే ఇన్సైడ్ టెంపరేచర్, ఇప్పుడు ఇంత ఉంది. ఇంతకుముందు 26 ఉండే ఇది. సో ఇప్పుడు టెంపరేచర్ లాస్ ఎక్కువ ఉంది. అంటే నా పాయింట్ ఏంటి అంటే ఇన్సైడ్ అనేది కాపరే బెటర్గా ఉంది కంపేర్ టు ఇది అవుట్ సైడ్ కాపర్ కంటే ఇన్సైడ్ కాపర్ మెటీరియల్ తోటి అవుట్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ బెటర్గా ఉంది. అలా కాకుండా రెండు స్టెయిన్లెస్ స్టీల్ పెడతాం. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు గమనించండి, మీరు నోట్ చేసుకుని వాల్యూ ఇది 6.51. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్సైడ్ కూడా కాపరే పెట్టేస్తున్నాను, అవుట్ సైడ్ కూడా కాపరే పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చింది 5.687, నెక్స్ట్ ఇప్పుడు 6.51 సంథింగ్ ఎంత ఉంది. ఇప్పుడు చూద్దాం డిఫరెన్స్ ఎంత వస్తుందని. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ చాలా లాస్ ఉంది చూడండి. టోటల్ కాపర్ బాటిల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండింటికి ఒకే పెట్టేసుకుంటే ఇన్సైడ్కి వచ్చేసి టెంపరేచర్ 17కి వెళ్ళిపోయింది 5 degrees నుంచి. సో యూ కెనాట్ సజెస్ట్ దిస్. ఓకే. అండ్ ఇప్పుడు రెండు స్టెయిన్లెస్ స్టీల్ పెట్టుకుందాం. సో ఇప్పుడు వాల్యూస్ చూస్తే 5.7. సో ఇది ఈ విధంగా ఆలోచించి చేస్తూ ఉండాలి. అవుట్ సైడ్కి ఇన్సైడ్కి టెంపరేచర్ వాల్యూస్ ఎలా ఉంటాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ద బెస్ట్ వన్ అనిపిస్తుంది అమౌంట్ ఆల్. ఓకే. స్టెయిన్లెస్ స్టీల్ అనేది బెస్ట్ అనేది అనిపించింది నాకు. ఎందుకు బెస్ట్ అనిపిస్తుంది, రీజన్ ఏంటనేది మీలో ఎవరికైనా తెలిస్తే ఒక చిన్న మెసేజ్ లాంటిది చేయండి చూద్దాం. మెసేజ్ లేకపోతే కామెంట్ చేయండి చూద్దాం. నేను చెప్తాను రీజన్ ఎందుకు బెస్ట్ అనేది కూడా నేను చెప్తాను. రీజన్ నాకు తెలుసు, బట్ మీకు ఎందుకు బెస్ట్ అనిపించింది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో ఒక టూల్ నేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా నేర్చుకోండి. సో టూల్ నేర్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని నేర్చుకుంటూ ఉంటే మనకు జాబ్ రాదు అనే ప్రసక్తే ఉండదు. థ్యాంక్ యూ. బాయ్.